నెలల్లో ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేస్తూ వాళ్ళ పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా విద్యా వ్యవస్థని పూర్తిగా కూడా నిర్వీర్యం చేసేసారు. అంటే పాఠశాల స్థాయిలో కానీ కాలేజీ స్థాయిలో కానీ ముఖ్యంగా వైద్యం అందరికీ కూడా అందాలి, విద్య కూడా అందరికీ అందుబాటులో ఉండాలని ఒక ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాకి కూడా ఒక వైద్య కళాశాలను తీసుకొస్తే ఆ వైద్య కళాశాలను కూడా ప్రైవేట్ పరం చేసి అమ్మేసే కార్యక్రమం చేస్తున్నారు. అంటే ఎన్నికల్లో అధికారంలోకి రాకముందు ఈ పేదలకి అందరికీ కూడా న్యాయం చేస్తాం, పేదలందరికీ కూడా అన్ని ఫలాలను అందిస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు ఈరోజు పూర్తిగా ఆ విషయాలన్నీ కూడా మర్చిపోయి అన్ని వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేసిన కార్యక్రమం చేశారు. గ్రామాల్లో పరిపాలన వ్యవస్థనంతా కూడా చిత్రవద చేసేశారు. గ్రామాల్లో ముఖ్యంగా రైతాంగం విషయంలో ఎక్కడ కూడా పట్టించుకునే కార్యక్రమం చేయట్లేదు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని అన్ని దశలలో కూడా మేము ధర్నాలు చేసి మేము నిరసన వ్యక్తం చేసి మెడికల్ కాలేజీని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు 1,000,000 సంతకాల కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ పామరు నియోజకవర్గంలో ఈ 1,000,000 సంతకాలను కూడా అందజేసే కార్యక్రమంలో పామరు నుంచి అత్యధికంగా సంతకాలని సేకరించి రాష్ట్ర నాయకత్వంలో పెట్టి ఈ గవర్నర్ గారికి 1,000,000 సంతకాలను కూడా అందజేసి ఈ ప్రైవేటు కళాశాలను కాపాడుకునే కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వం ఇదే విధానాన్ని కొనసాగితే గ్రామాల్లో ఆ కూటమి నాయకులను కూడా తిరగనిచ్చే పరిస్థితి ప్రజలు కూడా వాళ్ళకి బుద్ధి చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఈ 10 రోజుల్లో విజయవంతంగా పూర్తి చేసి రాష్ట్ర నాయకత్వానికి ఈ నియోజకవర్గం నుంచి 50,000 సంతకాలు అందజేసే కార్యక్రమం చేస్తామని తెలియజేస్తాం.